ఇక్కడికి బిగ్ బాస్ నబీల్ బ్రో కూడా వచ్చిండు. రావాలి చేస్తున్నారు వీడియోస్ అండ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. కంటిన్యూ చేయండి. నబీల్ బ్రో టైం వచ్చింది, ఇప్పుడే బ్యాటింగ్కి వెళ్ళిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వెంకటేష్. సో ఈ వీడియో ఏంటంటే, నేనైతే ఒక క్రికెట్ లీగ్ కోసం ట్రయల్స్కి వెళ్తున్నా, అదే సెలక్షన్స్కి. క్రికెట్ లీగ్ ఏంటంటే బీసీపీఎల్ క్రికెట్ లీగ్, భారతీయ కార్పొరేట్ క్రికెట్ లీగ్ అనమాట. ఇది ఏంటంటే స్పెషల్లీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ కోసం కండక్ట్ చేస్తున్న ప్రీమియర్ లీగ్ ఇది. ఇది ఇండియాస్లోనే బిగ్గెస్ట్ ప్రీమియర్ లీగ్ అండ్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ మన ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండ్ ప్రైజ్ మనీ 3 crores ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళే ట్రయల్స్ సీజన్ 4 కోసం. సో చూడాలి మన లక్ ఎంత వరకు ఉంది అనేది, సెలెక్ట్ అవుతామా కాదా అనేది ఇవాళ ట్రయల్స్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. ఈ లీగ్ లో మొత్తం 10 టీమ్స్ ఉంటాయి. మన హైదరాబాద్ టీం పేరు హైదరాబాద్ ఆల్కన్ ఉంది. సో ఇట్లా 10 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇది కంప్లీట్ గా ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో అండ్ లైవ్ స్ట్రీమింగ్ టీవీలో వస్తుంది. ట్రయల్స్ అయిపోయిన తర్వాత ఆప్షన్ ఉంటుంది. బేస్ ప్రైస్ 2 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటుంది. సో ఒకవేళ ట్రయల్స్లో సెలెక్ట్ అయితే తర్వాత ఆప్షన్ ఉంటుంది అనమాట. స్టే ట్యూన్. మనం ఈ ట్రయల్స్లో సెలెక్ట్ అవుతామా కామా అనే చూద్దాం. గ్రౌండ్లోకి వెళ్తాం. గ్రౌండ్ వచ్చేసి అర్బన్ ఫార్మ్స్. మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 51 kilometers వచ్చింది, చాలా దూరం ఉంది. సో మార్నింగ్ 5:30కే స్టార్ట్ అయినా. మనతో పాటు మిస్టర్ ప్రశాంత్ వస్తుండు. ఈ ట్రయల్స్కి ఆల్రౌండర్కి వెళ్తున్నా. సో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండూ పర్ఫామ్ చేయాలి అక్కడ. బేస్డ్ ఆన్ మన పర్ఫార్మెన్స్ని బట్టి మనల్ని సెలెక్ట్ చేస్తారు. సో గైస్, మనమైతే ఇప్పుడు అర్బన్ ఫార్మ్స్ క్రికెట్ గ్రౌండ్కి అయితే రీచ్ అయినాం. ఇక్కడ నుంచి 70 meters ఇదే ఎంట్రన్స్ చూడొచ్చు. మనం యూజువల్లీ రెగ్యులర్గా క్రికెట్ కీసరా సైడ్ ఆడతాం. కీసరా, రాంపల్లి, ఈసీఎల్ సైడ్. ఈ కొండాపూర్, హైటెక్ సిటీ సైడ్ ఫస్ట్ టైం నేను గ్రౌండ్ చూడడం, గ్రౌండ్కి రావడం. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. ట్రయల్స్ ఎక్కడైతున్నాయో చూసుకొని వెళ్ళాలి. మీరు లెఫ్ట్ సైడ్ చూడవచ్చు, ఒక మ్యాచ్ అవుతుంది ఆల్రెడీ. సో ట్రయల్స్ ఇక్కడ కాదు నాకు తెలిసినంత వరకు అయితే. అక్కడ ఉంది గైస్ బీసీపీఎల్ అని. సో గైస్, ఫైనల్లీ రీచ్ అయినాం. ఇదే చూడొచ్చు మీరు, బీసీపీఎల్ హైదరాబాద్ ట్రయల్స్. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. తోటలో అందరూ వచ్చారు. మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరైనా వస్తారో చూడాలి. సో ఇక్కడైతే ఒక మ్యాచ్ ఆడుతున్నారు. వావ్, నైస్ షాట్, బాటమ్ దాకింది, గుడ్ ఫీల్డింగ్. సో దీని పక్కనే మనకి నెట్స్ ఉన్నాయి, అక్కడనే ట్రయల్స్ అవుతున్నాయి. అండ్ చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చారు సెలెక్షన్స్కి. చూడొచ్చు, దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద రిజిస్ట్రేషన్స్. చాలామంది 8 అన్నారు, 8:30 అయింది. ఇంకేం లేదు ఇక్కడ, టైం బట్టేలా ఉంది. आप थोड़ा सा वेट करना पड़ेगा. अभी अंदर ऑलरेडी ऑलराउंडर का काफी वो रहता है, तो बैट्समैन और जो बॉलर्स है ओनली बैट्समैन और बॉलर्स को आ गया. 5-1-2 रूल ఆల్రౌండర్. ये भी परेशानी है ఐడి అదే వాళ్ళు ఇది మీ దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు టీ షర్ట్ ఏదైనా ఇస్తే వేసుకుంటాం కదా. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లోపలందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక లైన్ బౌలర్స్, ఒక లైన్ ఆల్రౌండర్స్, ఒక లైన్ బ్యాట్స్మెన్స్. సో బౌలర్కి అయితే 6 balls బౌలింగ్, బ్యాట్స్మెన్ అయితే 6 balls బ్యాటింగ్, ఆల్రౌండర్కి అయితే 1 over బౌలింగ్ అండ్ 1 over బ్యాటింగ్. సో మనం ఆల్రౌండర్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి 2 overs ఆడాల్సి ఉంటుంది. ఇక్కడ కాంప్లైంట్స్ కూడా పెట్టారు ఎమర్జెన్సీకి. ప్రశాంత్ క్యూరియస్గా వెయిట్ చేస్తున్నట్టు నా కోసం, ఏమవుతుంది ఏంటి అని. కాదేమన్నా రికమెండేషన్స్ నడుస్తాయి.
ఇక్కడికి బిగ్ బాస్ నబీల్ బ్రో కూడా వచ్చిండు. థ్యాంక్ యూ. లేలే నేను దూరం నుండి చూడంగానే గుర్తుపట్టిన వీడియోస్ చూసి ఉండే కదా. వరంగల్ చూస్తున్నావా? మంచిగా అన్న అంత బాగున్నానా? రావాలి చేస్తున్నారు వీడియోస్ అండ్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. కంటిన్యూ చేయాలి. సూన్ మనం హైదరాబాద్ లో అయినా ప్లాన్ చేద్దాం. ఓకే, ఆడదాం. విల్ కీప్ ఇన్ టచ్ తప్పకుండా. ఆల్ ది బెస్ట్ అన్న. మీకు ఆల్ ది బెస్ట్. కదా ఇంకా ఆల్రౌండరా? బ్యాట్స్మెన్ జస్ట్ చాలా బాగా అది జస్ట్ బ్యాట్స్మెన్ కిందనే ఇచ్చిన అంతే. ఆల్రౌండర్ అంటే మళ్ళీ ఇది అది ఒకటే బెస్ట్ ఇవ్వు అని అని ఉండే ఫామ్ ఉండండి మీరు. టైం 12:30 అయింది. 8 o'clock వచ్చినాం. ఆల్మోస్ట్ 4 hours నిలబడే ఉన్నాం. నబీల్ బ్రో కూడా ఇంకా బ్యాటింగ్ రాలే. బౌలింగ్కి బ్యాటింగ్కి చాలా తక్కువ మంది వచ్చారు. ఆల్రౌండర్కి మాత్రం ఆల్మోస్ట్ ఒక 100+ వచ్చారు. అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆల్రౌండర్ అయితే ఏదో ఒక దాంట్లో ఛాన్స్ వస్తుందని ఆ ఇంటెన్షన్తో ఎక్కువ మంది ఆల్రౌండర్ పెట్టినట్టున్నారు. ఎండ మాత్రం బాగా కొడుతుంది. స్టిల్ వెయిటింగ్. నబీల్ బ్రో టైం వచ్చింది. ఇప్పుడే బ్యాటింగ్కి వెళ్ళిండు. ఫస్ట్ బాల్ వావ్. సెకండ్ బాల్ స్ట్రైట్ 4 పోతుంది. అది కవర్స్లో 4, 6. ఆహా, గ్రేట్ షాట్. నబీల్ బ్రో చాలా బాగా ఆడుతుంది బ్యాటింగ్. 5 balls పవర్ హిట్టింగ్ చేసిండు. వెల్ డిఫెన్స్. ఓవర్ అయిపోయింది. గుడ్ బ్యాటింగ్ నబీల్ బ్రో. जिंदगी में सिर्फ अफलातून में थोड़ी क्योंकि वो लोग को पता था वो लोग मीटिंग ऑर्डर नहीं. సో ఫ్రెండ్స్, ఇది నా BCPL ప్రీమియర్ లీగ్కి ట్రయల్స్ వీడియో. నిలబడి ఒక 5 గంటల తర్వాత పర్ఫార్మెన్స్ నాట్ బ్యాడ్ ఇచ్చిన. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ ఫుల్ డిహైడ్రేట్ అయిపోయినా మొత్తం. ట్రయల్స్కి నబీల్ బ్రో కూడా వచ్చిండు. చాలాసేపు మాట్లాడిండు. చాలా బాగా అనిపించింది. అండ్ సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఈ ట్రయల్స్ వల్ల నాకు అనిపించిన రియలైజేషన్ ఏంటంటే, ఇది సీజన్ 4 BCPL. ఆల్రెడీ 3 సీజన్లు అయిన ప్లేయర్స్ ఉన్నారు. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 500-600 ప్లేయర్స్ వస్తారు ట్రయల్స్కి. సో ఇంతమందిలో మనం సెలెక్ట్ అవ్వడం అనేది ప్యూర్ లక్ ఉండాలి, టాలెంట్తో పాటు. నాకైతే 3000 బొక్క అనిపించింది. బట్ దానికంటే హ్యాపీ అనిపించింది ఏంటంటే, అక్కడికి వెళ్తే నన్ను ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ గుర్తుపట్టిరు. హాయ్ బ్రో, వెంకటేష్ బ్రో, మీ వీడియోస్ బాగుంటాయి అని చెప్పారు.
అది చాలా అనిపించింది, అది ప్రైస్లెస్. నన్ను కూడా. సో ప్రశాంత్ కూడా గుర్తుపట్టారంట, కీ ప్లేయర్ కాబట్టి గుర్తుపడతారు. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ క్రికెట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.